డబ్బుతో అమాయకమైన మగవాళ్ళని కూడా కొనేస్తున్నారు. తమ ఇంటిని కట్టుకోవడానికి ఎదుటి వాళ్ళ ఇంటిని కూడా కూల్చేస్తున్నారు. అంటే వాళ్ళు స్వార్థపరులైనప్పటికీ కూడా పెయిడ్ పిఆర్ టీమ్తోని గొప్పగా చూపించుకుంటున్నారు బయటికి అంటూ పూనం కౌర్ గారు ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. సో ఇప్పుడు అది సోషల్ మీడియా వేదికగా దుమారం లేపుతుంది. ఇక్కడ సమంత గారిని ఉద్దేశించే ఒక పోస్ట్ పెట్టింది అనే విధంగా అందరికి కూడా క్లియర్గా అర్థమైపోతుంది. అయితే నిన్న సమంత గారు రాజ్ నిడుమోర్ గారు ఇద్దరు కూడా చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. మనందరికీ తెలుసు, ఈషా ఫౌండేషన్లో లింగభైరవి ఆలయంలో. సో ఆ తర్వాత చాలామంది కూడా వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తూ ఉన్నారు. అండ్ ఇప్పటికైనా మీ జీవితం సాఫీగా సాగాలని కోరుకుంటున్నాం. ఇక మీదట ఇలాంటి అవంతరాలు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ మధ్యలో ఎవరు కూడా రాకుండా మీ యొక్క దాంపత్య జీవితం చాలా సాఫీగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నామని చెప్పేసి చాలామంది కూడా మెసేజ్లు కానీ కామెంట్లు కానీ వీడియోలు కానీ పెడుతూ వచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే సమంత గారు రెండో పెళ్లి చేసినటువంటి అదే రోజు పూనం కౌర్ గారు ఇలాంటి ఒక మెసేజ్ వచ్చే విధంగా పోస్ట్ పెట్టారు. సో మరి అందులో ఎవరిని ఉద్దేశించి పెట్టారు, ఎవరైనా పేరు మెన్షన్ చేశారంటే అది కూడా లేదు. సో అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఇటు సమంత గారిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారు పూనం కౌర్ గారు అనే విధంగా అందరూ కూడా బ్లైండ్గా ఫిక్స్ అయిపోతున్నారు. మరి నిజానికి పూనం కౌర్ ఏ ఉద్దేశంతో పెట్టింది, సమంత గారిని ఉద్దేశించే పెట్టిందా, వేరే కారణాలు ఏమైనా ఉన్నాయంటే తను చాలా సందర్భాల్లో కూడా ఇలాంటి పోస్ట్ పెడుతూనే ఉంటారు. మనకు తెలుసు, త్రివిక్రమ్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూ చాలా సందర్భాల్లో వాళ్ళ గురించి మాట్లాడినటువంటి, వాళ్ళ మీద ఫైర్ అయినటువంటి వీడియోస్ కానీ పోస్ట్ కానీ చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా పక్కన పెడితే ఈ విధంగా అప్పుడప్పుడు కొన్ని ఎమోషనల్తో కూడుకున్నటువంటి మెసేజ్లు కానీ లేకపోతే సమాజం గురించి కానీ అప్పుడప్పుడు ఈ విధంగా కూడా పోస్టులు పెడుతూ ఉంటారు. సో ఇక్కడ వచ్చినటువంటి ఒకే ఒక్క సమస్య ఏంటంటే సమంత గారు ఏ రోజైతే రెండో పెళ్లి చేసుకున్నారో అదే రోజు ఈమె ఈ యొక్క పోస్ట్ పెట్టింది. అంటే ఎగ్జాక్ట్లీ సమంత గారి జీవితానికి సూట్ అయ్యే విధంగా ఈ యొక్క పోస్ట్లో కూడా మనకు కనిపిస్తుంది. అంటే డబ్బు ఉంది కదా అని చెప్పేసి అమాయకమైన మగవాళ్ళని కొనేస్తున్నారు. అంటే ఆల్రెడీ ఇప్పుడు నాగ చైతన్య గారు అండ్ సమంత గారు ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, ఆ తర్వాత విడిపోయారు. సో ఇప్పుడు ఏంటంటే రాజ్ నిడుమోర్ గారితోని తను ఒక దర్శకుడిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కావచ్చు, సిటాడెల్, హనీ బనీ కావచ్చు. సో ఈ విధంగా వాళ్ళని బుట్టలో పడేసుకున్నారు అనే విధంగా, అంటే ఇలాంటి ఒక మీనింగ్ వచ్చే విధంగా ఈ యొక్క లైన్ కనిపిస్తుంది. అంటే అమాయకమైనటువంటి మగవాళ్ళని డబ్బుతోని కొనేస్తున్నారు అని చెప్పేసి. అండ్ ఇంకొక లైన్ ఏంటంటే మన సొంత ఇంటిని నిర్మించుకోవడానికి వేరే వాళ్ళ ఇంటిని కూల్చేస్తున్నాము అనే విధంగా. సో మరి ఇక్కడ సమంత గారు రావడం వల్లనే రాజ్ నిడుమోర్ గారు తన వైఫ్కి విడాకులు ఇచ్చారనే విధంగా కూడా ఒక అలిగేషన్ కూడా ఉంది. సో మరి అందుకోసం అని చెప్పేసి, అంటే వీళ్ళిద్దరి బంధం కోసం వాళ్ళిద్దరి బంధాన్ని దూరం చేశారు అనే విధంగా కూడా ఈ లైన్కి మీనింగ్ వస్తుంది. అండ్ అంటే మొత్తం మీద అయితే పూనం కౌర్ గారు పెట్టినటువంటి ఆ పోస్ట్లో ఈ విధంగా సమంత గారికి ఎగ్జాక్ట్గా సూట్ అయ్యే విధంగా పెట్టారు. అది కూడా తను రెండో పెళ్లి చేసుకున్న రోజే పెట్టారు. సో అందరు కూడా అయితే ఇదే విధంగా అనుకుంటున్నారు, సమంత గారిని ఉద్దేశించే పెట్టారు అని చెప్పేసి. బట్ పూనం కౌర్ గారు కానీ ఇటు సమంత గారు కానీ ఈ యొక్క దానికి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ కానీ ఇప్పుడైతే ఇచ్చుకోలేదు. బట్ ఒక ఫ్యాన్స్ అందరికీ కానీ లేకపోతే ప్రజలందరికీ కూడా ఒక క్లారిటీ రావాలి అనుకుంటే ఖచ్చితంగా పూనం కౌర్ గారు కానీ నేను వాళ్ళని ఉద్దేశించి పెట్టలేదు అని చెప్పేసి ఒక క్లారిటీ ఇవ్వాలి. మరి వీళ్ళు రియాక్ట్ అవుతే తప్ప తను రియాక్ట్ అవుతుందా లేదా అనే దాని విషయం కూడా అసలు ఏం కూడా అంటే ఫుల్ కన్ఫ్యూజన్లో ఉందన్నమాట. అంటే మీరేమనుకుంటున్నారు, పూనం కౌర్ గారు క్యాజువల్గా సమాజం గురించి పెట్టారా లేకపోతే సమంత గారిని ఉద్దేశించే పెట్టారని ఆ పోస్ట్ అనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.